తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పేదవిగి మండల టీడీపీ అధ్యక్షుడు ఈడుపుగంటి అనిల్ కుమార్ పర్యటించారు. బాపిరాజుగూడెం, నడిపల్లి గ్రామాల్లో రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వానికి త్వరగా నివేదిక అందజేయాలని అధికారులను కోరారు. అది వారి ఆధ్వర్యంలో రెండు చోట్ల విజయరాయగూడెంలో కాకినాడగూడెంలో రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలోనూ సెక్రటరీలు, అలాగే విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయంతో ఈ తుఫానీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందరూ యాక్చువల్గా మనకి ప్రస్తుతానికి మన మండలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు వరకు. అలాగే ఇప్పుడు మనకి కొండలపాలెంలో ఒక చెట్టుకు అప్పు చేసి పడింది. దాన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదిక రైతు పడింది. కరెంటు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎల్సీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన పంచాయతీ స్టాఫ్ కూర్చుని వాటిని ఇమీడియట్గా రిస్టోర్ చేశారు. అది ఒక 1 అవర్లో రిస్టోర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలు అనుసరించి మన మండలంలో మన అధ్యక్షుల వారి మాతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకేమైనా కార్యక్రమాలు అలాగే శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇది మనం ఇమీడియట్గా